అయితే మీరు అంటున్నటువంటి మాజీ మంత్రులు ఉన్నారో వీళ్ళు ఇంతకాలం కామ్గా కూర్చున్నారు కదా, ఇప్పుడు బయటకు వస్తున్నారు వీళ్ళంతా. ఆ రోజారెడ్డి అండి నిన్న అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో పూజలు చేయటం చేతకాక తమిళనాడు వెళ్ళి పూజలు చేసి ఆమె మాట్లాడే మాటలు చూడండి. అవును, మధుర మీనాక్షి ఆలయం. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటది? ఆ వెకిలితనం ఏంటి? పెడితే అందరికి గారులు పెట్టు, లేకపోతే ఎవరికి గారులు పెట్టమా. పక్క రాష్ట్రంలో ఉంది కదా సార్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తే మళ్ళీ సెట్ అవుతుంది. అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చేసి నీకు తెలీదా? నువ్వే కదా పక్కన ఉన్నావు అప్పట్లో. అంటే ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఆ పంచన పడి బతుకుతున్నాం కదా అని విచ్చలవిడిగా మాట్లాడటం అనేది చాలా అసహ్యకరమైన విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే నేను కొంచెం టైం తీసుకుంటాను. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ టోటల్ వ్యవహారం, తిరుపతి వ్యవహారం మొత్తంలో కూడా అతను ఈ డిక్లరేషన్ విషయానికే వస్తే, డిక్లరేషన్ పెట్టడం పెట్టకపోవటం అనేది అతని వ్యక్తిగత విషయం. దాన్ని తీసుకొచ్చి వాట్ ఈస్ దిస్ కంట్రీ అంటాడు, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ అంటాడు, వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటాడు. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది కరెక్ట్. వాట్ ఈస్ దిస్ కంట్రీ? ఇన్ని అవినీతి కేసులుండి పాక్షికంగా అవినీతి రుజువైపోయిన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? ఈ ముఖ్యమంత్రి తోటి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడం ఏంటి? వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్? 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద తిరుగుతూ ఉంటే ఇతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేకపోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నది. మొత్తం అతని అక్రమాస్తుల కేసులో మొత్తం పాక్షికంగా రుజువైంది. మొత్తం ఎట్లా జేడి లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా విషయాలన్నీ బయటికి తీశాడు. ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్, ఈ కంపెనీస్ నుంచి ఎట్లా పోయినాయి, విదేశాలకు ఎట్లా డబ్బులు పోయినాయి, ఆ విదేశాల నుంచి మళ్ళీ డబ్బులు ఎట్లా రిటర్న్ వచ్చినాయి, వీటన్నిటినీ కూడా మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కోర్టులో పెట్టిన తర్వాత కూడా 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటికీ న్యాయస్థానాలు పిలవటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అదే క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ అంటున్నాడు. ఆయనకు సంబంధించిన వాటి గురించి ఆయనే ప్రశ్నించుకుంటున్నారు, ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇదే విధంగా ఒక తిరుపతి లడ్డూలో, ఒక మతానికి చెందిన లడ్డూలో పంది కొవ్వుని కలిపితే, ఇదే ముస్లిం కంట్రీల్లో ముస్లిం మతానికి గనక ఇంత అపచారం చేస్తే వదిలేస్తారా ప్రాణాలతో? వాట్ ఈస్ దిస్ కంట్రీ అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అంత నేరాలన్నీ కూడా, అటు చేసిన దోపిడీలు కానీ, ఇటు చేసిన అపచారాలు కానీ, ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతూ ఉంటే ఎలహంక వెళ్ళి ఏం చేస్తున్నారని మీరు అడుగుతారు. అక్కడ చాలా మంది అడ్వకేట్లు ఉంటారు అక్కడ. వాళ్ళందరూ వస్తారు. మొత్తం వచ్చి సాటర్డే సండే ఇదే మేధో మదనం. మీరు ఎట్లా డిబేట్ పెట్టి వాస్తవాన్ని బయటికి తీసుకురావటానికి ఎట్లా ప్రయత్నం చేస్తారో, అక్కడ ఏంటి అంటే ఈ తప్పుడు కేసుల నుంచి ఈ ఆరోపణ, మనం తప్పుడు ఆరోపణలు చేసి ఎట్లా బయటపడాలి ఈ కేసుల నుంచి, ఈ కేసుల్ని తప్పుడు కేసులుగా ఎలా నిర్ధారించాలి, ఈ కేసులకి మనం దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అని ఈ విధమైన మొత్తం అక్కడ మంత్రాంగం నడుస్తూ ఉంటుంది. అక్కడ మొత్తం నిన్న మొన్నటి వరకు వీళ్ళందరూ కూడా అక్కడే ఆశ్రయం పొందారు. ఇప్పుడు కలుగలో నుంచి సంబంధించి వాసుదేవరెడ్డి చూసాం కదా సార్, చైర్మన్, ఆయన అక్కడే పక్కన లాడ్జ్లో అక్కడెక్కడ దొరికాడు. అంటే ఆయన దగ్గరే ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి అధికారులు, అవినీతి అధికారులు అందరూ కూడా అక్కడక్కడే తిరుగుతా ఉన్నారు, ఆయన దగ్గర అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. ఓకే, నేను ఈ సందర్భంగా జ్యోత్స్న గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొంచెం వేగంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎటు సిట్ వేశారు, స్పెషల్ కోర్టులు పెడతారు, ఎటు పెడతారు, సిట్ వేసిందే ప్రత్యేక కోర్టులు పెట్టడానికి. అందువల్ల అవన్నీ తీసుకుంటారు. కానీ కొంచెం ప్రజలకి అసహనంగా ఉన్నది. అందుకని తొందరగా
తొందరగా యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు నెయ్యి లడ్డు విషయానికే వస్తే